వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు, పండించిన పంట గిట్టుబాటు లేకుండా పరిస్థితులు ఉన్నప్పుడు, పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల 9వ తేదీ ప్రతి ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇన్ఛార్జీలు, అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు, ఏ గవర్నమెంట్లో అయినా రైతే రాజు అంటారు, కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్కి సుమారుగా 39.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా 32 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరపున ప్రపోజల్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవా లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కావాలనే ఎరువుల కొలత సృష్టిస్తున్నారు. ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా, మీరెందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని, డిఏపీలు కానీ, యూరియా కానీ, కాంప్లెక్స్ని ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరి నాటే టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్.